పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లోనే కాదు భారతదేశంలో కూడా హిందువులకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. మన ప్రాంతంలో లవ్ జిహాద్ కేసు నమోదు కావడం దురదృష్టకరం. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ కొవ్వూరి సౌజన్య భర్తకు ఇంజెక్షన్ చేసి సాదిక్ చంపేశాడని ఆరోపించారు. నిందితుడిని అంతర్జాతీయ స్థాయిలో లింకులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇతనికి ఢిల్లీలో కొంతమంది వ్యక్తులు షెల్టర్ ఇచ్చారని చెప్పారు. మతం తీసుకోవాలని నూకరాజు కుటుంబంపై ఒత్తిడి చేశాడని పేర్కొన్నారు. ఈ విషయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు సీరియస్ గా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. అమ్మాయిలను ట్రాప్ చేసేందుకు షాపింగ్ మాల్స్, జిమ్ వేదికలవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంపై హోంమంత్రి కానీ డీజీపీ కానీ ఇప్పటి వరకు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్పీపై వస్తున్న ఆరోపణలపై అసెంబ్లీలో సమాధానం చెప్పామని అన్నారు. వైసీపీ ఎమ్మెల్సీలు కౌన్సిల్ సమావేశాలు సరిగా జరగనివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉండడానికి కారణం కమ్యూనిస్టులే అని విమర్శించారు. గోదావరి జిల్లాలో కూడా పారిశ్రామిక అభివృద్ధి జరగాలన్నారు. సిట్లో ఇచ్చిన సాక్ష్యాల ఆధారంగానే ఈడీ రంగ ప్రవేశం చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, ఎంఎస్కే రాజు, కొరగంటి సతీష్, అడబల రామకృష్ణ, కాలేపు సత్యసాయిరాం, వీర వీరాంజనేయులు, మద్దిపట్టి స్వర్ణ రజని, మోహిని, దేవి, స్వామి సూర్యకిరణ్, బండి సత్యప్రసాద్, నందివడ సత్యనారాయణ, బివి రామారావు, గుర్రాల వెంకట్రావు, తన్బుద్ది భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. పత్రికా సమావేశం అనంతరం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ సామూహిక ఆత్మహత్యకు సంబంధించిన దోషి సాదిక్ ఖాన్ ను కఠినంగా శిక్షించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఒక ఆయన రోజు అక్కడే ఉంటాడు. మరి 150 కోట్లు ఎవరు తినేశారు? ముప్పు ఎవరు తిన్నారు? ఇలాంటి రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షలు ఉన్నదాన్ని 90 లక్షలు కొనేశారు. మీరు మన రాజమండ్రి సరౌండింగ్లో కొట్టినటువంటి భూముల గురించి కానీ మనం ఒకసారి లెక్కెడితే ఇటు రాజానగరంలో అన్ని చోట్ల లెక్కేస్తే ఎకరానికి 20 లక్షలు ఎక్స్ట్రా తినేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 కోట్లతో భూములు కొన్నారు. 15,000 కోట్లతో ఆ భూములు ఎవడు ఇల్లు కట్టడం, దాంట్లో ఒక 5,000 కోట్లు తినేశారు. 5,000 కోట్లు తక్కువ అమౌంట్ కాదు ఇది. మరి దీని మీద సిబిఐ వేసాము మేము. ఇంకా లెక్కర మాట ఈవేళ ఒక ఆయన ఎందులోనూ ట్రాన్స్పోర్ట్లో డబ్బు, లెక్కర్ని తయారు చేయడంలో డబ్బు కాదండి. ఇవాళ దొరికిన ఎమ్మెల్యేని లోపల తీసుకెళ్ళి పెట్టారు కదా, ఎక్స్ఎమ్మెల్యేని తణుకు నాగేశ్వరరావుని. ఎందులోనది ట్రాన్స్పోర్ట్ ఎవరికో ఇచ్చారు ఇంకొక ఆయనకి, దాంట్లో డబ్బు మార్చడం. అంతేగాని 3 రూపాయల లెక్కర్ని 120 రూపాయలకి అమ్మిందా అవినీతి కాదు ఇది. లెక్కర్ ట్రాన్స్పోర్ట్లో డబ్బు చేతులు మారడం అదో పెద్ద అవినీతి. బాక్సులు అట్టపెట్టెలు దాంట్లో కూడా వాళ్ళే అట్టపెట్టెల్లో తినేయడం. ఎక్కడ ఏది వదలలేదు, ఎలకల్లాగా పందుకొక్కుల్లా తినేశారు. తినేసి ఇప్పుడు డిఎస్సి 3 రూపాయలున్న బాటిల్ 120 రూపాయలకి అమ్మేసుకుని బూమ్ బీర్లు తయారు చేసేసి ఏదో స్పెషల్ స్టాటస్ అంట అలాంటివన్నీ బ్రాండ్లన్నీ తయారు చేసేసి అవి తాగించేశాడు. చాలామంది చచ్చిపోయారు, మిమ్మల్ని దింపేశారు. మరి దీనికి సిబిఐ వేసామా? సమాధానం చెప్పమన్నాడు జగన్మోహన్ రెడ్డిని.